సార్ వీటి ఇంప్లిమెంట్స్ ఉన్నాయి నైఫ్ ప్లస్ plier టార్చ్ లైట్ ఇన్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి బేసికలీ ఫర్ హౌస్ బ్రేకింగ్ స్మాల్ ఓన్లీ ఫర్ చైన్ కటింగ్ కోసం మేడ పైన మన ఇల్లు లాక్ చేసి తీసి అది వాళ్ళ పొజిషన్లో దొరికింది. ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేసినా మనకు తెలియదు. ఎక్కడ ఏం యూజ్ అంటే దాని ప్రకారం కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఏం వాళ్ళకి తెలుస్తలేదు సార్. ఏమన్నా మాకు ఉదాహరణ తెలుస్తుంది. రచకొండ పోలీస్ తరఫు నుంచి ఒక టక్కలి గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. మాకు లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్లో స్పెషలీ భువనగిర్ యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. మరియా దాస్ ఇంతే వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. సో మేజన్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ఏరియాలో వచ్చి మొత్తం రెక్కీ చేసి ప్లాన్ చేశారు. సో every alternate day, almost every alternate day vachi he was targeting all these rural areas. So maku almost 10 incidents jarigindi. Jakunda there are other house breaking incidents also. Pata incidents unnai. Ee incidents kuda the house breaking kuda chesaru areas lo. So total loss was about 41 tolas of this is the seized property. 41 tolas of gold items plus 2 kg of silver. The 41 tolas shifty it is almost like 28,70,000 worth of property. Then 2 kg of silver ornaments worth 1,20,000 and other items like motorcycle, adi kuda kotta motorcycle undi, and some other implements for cutting for the house breaking purpose kosam కొన్ని implements screwdriver, cutter, torch lights, తర్వాత ఒక knife, అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి. ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు. లోకల్ డీసీపీ గారు రాజేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు. మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్.